Hi friends, welcome to Max Labs YouTube channel. Today we are discuss about divisibility rule of 8. ఈ వీడియోలో మనం మొత్తం divisibility rule of 8 గురించి ఎగ్జాంపుల్ తో సహా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ప్రీవియస్ వీడియోలో 2 3 4 5 6 వరకు 7 వరకు డిస్కస్ చేసినాం. ఈ వీడియోలో divisibility rule of 8 డిస్కస్ చేసాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. divisibility rule of 8 అంటే ఏంటిదంటే ద లాస్ట్ 3 డిజిట్స్ ఉంటాయి కదా, అది 8 టేబుల్ డివిజిబుల్ కావాలి అంతే. దీని డెఫినేషన్ సింపుల్ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ తోటి మీకు అర్థమవుతుంది చూడండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు 1848 ఉంది దీని ఎగ్జాంపుల్. అంటే ఇప్పుడు ఈ లాస్ట్ 3 డిజిట్స్ నెంబర్స్ని ఏం చేయాలి, 8 టేబుల్తో డివిజన్ చేయాలి. డివిజిబుల్ అయింది కదా, ఇది మొత్తం 0 వచ్చింది రిమైండర్. అంటే ఈ 3 డిజిట్స్ 8 టేబుల్తో డివిజిబుల్ అయింది. అంటే ఈ 1848 కూడా 8 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది అని అర్థం. ఒకవేళ ఇంకొక ఎగ్జాంపుల్ మీకు డివిజిబుల్ కాదు ఏంటంటే, ఇప్పుడు ఒక నెంబర్ తీసుకో, ఇప్పుడు ఇది డివిజిబుల్ కాదు అంటే ఈ నెంబర్ కూడా డివిజిబుల్ కాదు. లాస్ట్ 3 డిజిట్స్ ఇస్ డివిజిబుల్ బై 8. ఇట్ ఈస్ టోటల్ డివిజిబుల్ బై 8. ఇది divisibility rule of 8 గురించి. నెక్స్ట్ వీడియోలో మనం divisibility rule of 9, 10, 11, 12 డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో divisibility rule of 8 గురించి డిస్కస్ చేసినాం. ప్రీవియస్ వీడియోలో మనం ఏమేమి డిస్కస్ చేసినాం అంటే divisibility rule of 2, 3, 4, 5, 6, 7 వరకు డిస్కస్ చేసినాం. అవి కావాలంటే కింద లింకులు ఉంటాయి డిస్క్రిప్షన్లో, వెళ్ళి క్లిక్ చేసి చూడండి, ఆ వీడియోలో అర్థమవుతాయి.